జై భవానీ, నేను మీ సురేంద్ర అండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇష్యూలు అండి. 3 పార్టీల అధినాయకులు వాళ్ళు ప్రజలతో ఎలా మమేకమయ్యారు అంటే నాకు అనిపించిన తీరు వాళ్ళ నుంచి అసలు ప్రజలు కూడా ఎలా చూస్తున్నారనేది ఒక్కసారి అంటే వాళ్ళ తీరుని ఎలా గమనిస్తున్నారనేది ఒక్కసారి నేను గమనించిన దాన్ని బట్టి చెప్తాను. అంటే ప్రజెంట్ లోకేష్ గారు ఫ్యూచర్లో 100% టీడీపీ పగ్గాలు ఆయనే, అంటే ప్రజెంట్ ఇంకా ఫ్యూచర్లో ఆయనే కాబట్టి 3 నాయకుల్లో లోకేష్ గారు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అలాగే మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా మనం నారా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రివర్యులు ఆయన గురించి మాట్లాడుకోవాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యూలో లోకేష్ గారి గురించి మాట్లాడుకోవాలి. ఆయన అక్కడ వెళ్ళి చనిపోయిన వాళ్ళు లేకపోతే దెబ్బలు తగిలిన వాళ్ళందరికీ ఆయన వెళ్ళి మాట్లాడడం జరిగింది. మాట్లాడడం అంతా బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ నిజంగా లోకేష్ గారు కొంచెం మెచ్యూర్గా మాట్లాడి ఉంటే మెచ్యూర్గా ఆలోచించి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఆ ఇష్యూలో నిజంగా అక్కడ ప్రాణాలు కోల్పోయారు. అక్కడ ఆ బాధ, ఆ వేదన అక్కడ ఉండే కార్మికుల్లో కూడా ఉంటుంది. ఆ బాధతోటి వాళ్ళు కొంచెం ర్యాష్గా బిహేవ్ చేయడం అనేది సర్వసాధారణం. ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా జరిగినా అది ఒకళ్ళ కారణం అయితే 100%గా అంటే ఇక్కడ ప్రభుత్వం కారణం అని కాదు, కొన్ని ప్రికాషన్స్ అంటే గవర్నమెంట్ దృష్ట్యా కూడా కొన్ని ప్రికాషన్స్ అనేది ఇలాంటి ఇష్యూస్ జరగకుండా చూసుకునే బాధ్యత కూడా గవర్నమెంట్కి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఆవేదన, ఆ కోపం, ఆక్రోషం అనేది 100% ఉంటుంది. దాన్ని కొంచెం అంటే వాళ్ళ కోపాన్ని కూడా కొంచెం లోకేష్ గారు కొంచెం మెచ్యూర్గా భావించి ఉంటే బాగుండేది. ఎందుకంటే వాళ్ళు కొంచెం కోపంగా మాట్లాడితే కొంచెం లోకేష్ గారు కూడా కొంచెం కోపంగా మాట్లాడడం అక్కడ ఉండే మనం చూసిన దాన్ని బట్టి కొంచెం లోకేష్ గారు మెచ్యూర్గా ఆలోచించుంటే బాగుండేది అని నాకు అనిపించింది. ఇక్కడ వాళ్ళ కార్యకర్తలకు, వాళ్ళ నాయకులకు అక్కడ ఆయన మాట్లాడడం వాళ్ళకు నచ్చి ఉండవచ్చు. అది తప్పుపడట్లేదు. ఇక్కడ ప్రజలు గమనిస్తూ ఉంటారనమాట. ప్రతి ఇష్యూని వాళ్ళు 100% గమనిస్తున్నారు. అందుకే ఆయన కొంచెం హుందాగా వ్యవహరించుంటే బాగుండేది అనేది నా అభిప్రాయం. అంతే, అంతకుమించి లోకేష్ గారు ఇంతకుముందు 2014కి ఇప్పటికి చాలా 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 మారిపోయారు. చాలా విషయాల్లో ఆయన చాలా మెచ్యూర్గా ఆలోచిస్తున్నారు. కాకపోతే మొన్న జరిగిన ఈ ఇష్యూలోనే కొంచెం నాకు కొంచెం ఆయన గురించి కొంచెం బాధ అనిపించింది అంతే. ఇకపోతే డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారి గురించి నేను మాట్లాడదలుచుకున్నా. నాకు నిజంగా ఈ ఇష్యూలో బాగా నాకు నచ్చిన మనుషుల్లో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే. చాలా చాలా హుందాగా ఆ ఇష్యూ గురించి మాట్లాడడం, చాలా మెచ్యూర్గా మాట్లాడడం, ఆ ఇష్యూని అక్కడ ఇబ్బంది పడిన వాళ్ళు పలకరించడం చాలా చాలా మంచిగా అనిపించింది. కాకపోతే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నాకు మైనస్ అనిపించిన ఇష్యూ, అక్కడ ఆ ఇష్యూని అంటే సరిగ్గా ఆ ఇష్యూ గురించి సరిగ్గా ప్రిపరేషన్ చేసుకొని రాలేదేమో అన్న ఒక భావన అయితే నాలో కలిగింది. ప్రజలు కూడా గమనిస్తుంటారు కాబట్టి అంటే ఆయన ఒక ఎమ్మెల్యేగా గెలవడం ఫస్ట్ టైం. 3-4 శాఖల్లో ఆయన మంత్రిగా ఉన్నారు కాబట్టి అన్ని శాఖలని తీసుకోవడం వల్ల ప్రిపరేషన్ చేసుకొని రావడంలో కొంత ఇబ్బంది పడినట్టు నాకు అనిపించింది. అంటే ఇలాంటి ఇష్యూలో ముందుగానే ఆయన పక్కన ఉండేవాళ్ళు కళ్యాణ్ గారు కొంచెం ప్రిపరేషన్ చేసుకునే విధంగా చేసి ఉంటే బాగుండేది అని నా అభిప్రాయం. అంతే, అంటే ఆ ఇష్యూ గురించి కొంచెం ఇంకా లోతుగా ప్రిపరేషన్ చేసుకొని వచ్చుంటే బాగుండేది అనేది. కళ్యాణ్ గారు అంతా బాగానే ఉంది, మెచ్యూరిటీ లెవెల్ అంతా అది మటుకు ఇంక ఆ విషయంలో అయితే
సూపర్ అన్నమాట. అంటే అంటే లోపాన్ని మనం చూపెట్టాలి. కళ్యాణ్ గారు కూడా అంటారు కాబట్టి ఏ లోపం ఉన్నా ప్రశ్నించండి అనేది ఆయన మాటలో విన్నాం. నేను ప్రశ్నించడం లేదు, లోపాలని చూపిస్తున్నా అంతే. అంతే, ఇంకా ఏమీ లేదు ఆయనలో. ఇకపోతే మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాలి. నాకు అస్సలు ఈయన ఇష్యూలో అసలు నాకు అంతా ఆయన వచ్చింది, ఆయన చేసిన అంతా నిరాశపరిచింది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి వారు. ఆయన అప్పుడు ఎలానే ఉన్నారు, ఇప్పుడు అలానే ఉన్నారు. అసలు ఏం మాట్లా నిజంగా ఆయనకి మెచ్యూరిటీ లెవెల్స్ అనేది లేదు, క్రెడిబిలిటీ కూడా నాకు అసలు అనిపించలేదు అనమాట. ఆ ప్రిపరేషన్ అనేది ఇంకా అసలు ఏమీ లేదు. నిజంగా ఆయన వచ్చి ఒక పొలిటికల్ లీడర్గా ఏదో చేద్దాం అన్నట్టు చేశారు తప్పితే మట్టుకి వాళ్ళకి భరోసా కలిగిద్దాం, అంతమంది ప్రాణాలు కోల్పోయారు, దెబ్బలు తగిలినాయి, వాళ్ళకి భరోసా ఇద్దామనే లేకుండా ఏ కాడికి మేము వస్తే ₹1,00,00,000 ఇస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామన్నారు తప్పితే మటుకి ఆ కుటుంబానికి భరోసా అనేది లేకుండా చేశారు. నిజంగా అదే ఇక్కడ ప్రజలు అనేది గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు యాక్చువల్గా మీ మీద మాకేంటో కోపం ఇవన్నీ ఏం లేదు, మీలో లోపం అనేది నాకు ఇక్కడ చెప్పాలని చెప్తున్నానండి. 100% మీరు ఏమనుకున్నా, మీరు ఏమనుకోకపోయినా నాకు ఇబ్బంది లేదు. ఇలాంటి వాటికి వచ్చేటప్పుడు, మీరు హాస్పిటల్కి వచ్చేటప్పుడు భరోసా కల్పించండి వాళ్ళకి, ఆ ఫ్యామిలీకి. అది లేకుండా ఏదో వచ్చాము పోయాము అంటే కుదరదండి. ఏదైనా పొలిటికల్ అలా వెళ్ళకండి సార్. అక్కడ జరిగిన ఇష్యూ గురించి మీరు మాట్లాడని తప్పితే మటుకి దానిలో కూడా పొలిటికల్గా మీరు వెతుక్కోవడం, అంటే వెతుక్కోవడం అనేది నాకు అస్సలు నచ్చలేదు సార్. ఇది కొంచెం మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఒకసారి మీకు 151 సీట్లు ఇచ్చారంటే అది మామూలు ఇది కాదు. జనాలు అన్నీ గమనిస్తున్నారు కాబట్టి మీకు ఈసారి 11 సీట్లు రావడం అనేది కూడా మీరు ఆలోచించాలి. జనం చూస్తున్నారు అనేది మీరు ఆలోచించాలి, గమనిస్తున్నారు. 100% ప్రజలు గమనిస్తున్నారు. మీరు మాట్లాడేది, మీరు చేసేది మీ కార్యకర్తలకు నచ్చవచ్చు, ప్రజలకి నచ్చదండి. అది వీళ్ళ ముగ్గురు మీద నా అభిప్రాయాలు. ఐఎమ్ ఆల్సో జనసేన పార్టీ, నాకు జనసేన పార్టీ అన్న ఇష్టం. కళ్యాణ్ గారి గురించి కూడా నేను నెగిటివ్గానే కొన్ని చెప్పాను. అది నా చెప్తున్నా, ఇవి మార్చుకుంటే ఫ్యూచర్లో చాలా చాలా మంచిగా తయారవుతుంది. అన్ని 3 పార్టీలు మంచి వేలో వెళ్తాయి అనేది